ఏ హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే నాకే ఈ ఫీలింగ్ ఉంటుందో అందరికీ ఎలా అనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి గాయస్. అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకైతే 8th మంత్ కదా, 8th మంత్లో అయితే చాలా క్రేవింగ్, చాలా అంటే చాలా ఏం కాదు. అంటే అంటే మనం ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి ఫుడ్ తీసుకోవద్దు, కానీ నాకైతే చాలా గుర్తొచ్చింది అబ్బా. అందుకని అసలు అంటే చాలా అనుకున్నా ఇట్లాంటి ఫుడ్ తినొద్దు, ఆయిల్ ఫుడ్ అని చాలా అనుకున్నా, కానీ ఆ పదే పదే అదైతే చాలా గుర్తొస్తుంది. పైగా ఇట్లా మనకు చాలా అంటే మనకు ఇష్టమైనవి ఇంకా మనకు ఏవి ఎక్కువ బాగా గుర్తొస్తుందో ఆ వంట తినకపోతే మన పిల్లలు సొల్లు కారుస్తారని ఇట్లా చాలామంది చెప్తారు. అదొక్క డౌట్ తోటి అంటే అంటే ఆయిల్ ఫుడ్ ఫస్ట్ నుంచి ఏమంతగా ఏం తీసుకోలేదు. అయినా ఇప్పుడు 8th మంత్ కదా, ఏమవుతుందిలే, ఇట్లా సొల్లు కారుస్తుంటే అందరూ చాలా కామెంట్ చేస్తారు పిల్లలకి అని ఇక్కడైతే ఏమైనా కానీలే అని ఇక్కడైతే మండి అయితే తినేస్తున్నా అబ్బా. అంటే అది కూడా చాలా ఆకలి, అంటే చాలా గుర్తొస్తుంది. పైగా అంటే అందరు అట్లా అంటారని ఒక ఫీలింగ్, ఇంకో సైడ్ ఏమో తినాలని అనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో తినకూడదు. అయితే ఏం చేసిన మొత్తానికి అయితే మండి అయితే ఆర్డర్ చేసుకున్నా గైస్. మీకు షార్ట్ వీడియోలో చెప్పినా కదా, నేను ఆర్డర్ చేసిందా ఇంట్లో తయారు చేసిందా అని. నేనైతే నాకు రాదబ్బా, ఇప్పుడైతే అసలు ఓపికనే అవుతలేదు. అంటే నా కొరకు ఫుడ్ వండుకొని తినడమే చాలా గొప్ప అవుతుంది. పైగా ఇది అంత పెద్ద ప్రాసెస్ మండి చేయడం అంటే ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా ఈ టైంలో అయితే అసలు వంట కూడా చేయబుద్ధి అవుతలే, ఏదో సరిగా అసలు ఇంట్రెస్ట్ అవుతలేదు. కానీ మనం ఇంట్లో పని చేయకపోతే ఎట్లా ఉంటుంది. అది మనకు వంట పని, ఇంటి పని తప్పదు కాబట్టి చేస్తున్నా, రోజు ఇట్లా మామూలువి చేస్తున్నా. కానీ ఇట్లాంటి మండి, ఇట్లా బిర్యానీలు ఇవి ఇవి మనకి ఇవి రానివి ఫుడ్ కదా. ఇవన్నీ పెట్టుకుంటే పెద్ద ప్రాసెస్ అని మా ఆయన సోను అయితే ఆర్డర్ చేసిండు. అంటే సోను లేకుండే ఆ రోజు నైటు, అందుకనే నేను ఒక్కదాన్నే ఉన్నా. అసలు ఒక్కదానికి తినబుద్ధి అయితేలే, అందుకనే సగమే తిన్నా, కొద్దిగానే తిన్నా. ఒక్కదాన్ని ఉంటే అసలు తినబుద్ధి కాదు. అంటే మంచిగా మంచిగా ఇద్దరం కలిసి తింటే ఆ ఫీలే వేరబ్బా. కానీ ఒకదాని ఉన్నా సరిగా తినబుద్ధి అయితేలే, కొద్దిగా తిన్నా, ఇంతనే తిన్నా. ఏదో ఆశ కదా, ఆశతోటి మనకు పైగా అది చాలా గుర్తొచ్చిందని అంటున్నా కదా, అందుకనే కొద్దిగా తిన్నా. పైగా అది అసలు చికెన్ అయితే తినబుద్ధి కాలే, ఎట్లా అనిపించింది. అది పెద్ద పీస్ ఉంది, ఎట్లో అంటే తినబుద్ధి అవుతలే సరిగా. కానీ పైనవి తిన్న ఫ్రై అయింది. మొత్తానికైతే మండి అయితే తినేసిన గాయస్. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి, ఇట్లా అంటే ఈ టైంలో మనకు ఏవి ఎక్కువ గుర్తొస్తాయో అవి అంటే పక్కా తినాలి. అంటే ఇవి చాలామంది అంటారు పెద్దవాళ్ళు, పైగా ఇట్లా చాలామంది అంటారు కదా, అందుకని ఇవన్నీ మనము ఫాలో అవ్వాలి కొన్ని. అందుకని అంటున్నా, మీరు ఎవరైనా గిట్టంగా ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటే మీకు ఏ ఫుడ్ అంటే ఏది ఎక్కువ తినాలని అనిపిస్తుందో, ఏవి ఎక్కువ గుర్తొస్తుందో అవైతే పక్కా తినండి అబ్బా. మళ్ళీ అవి అన్నీ తినకపోతే ఇంకా పిల్లలకి సొల్లు కారుస్తారు అవన్నీ అంటారు కదా, అందుకే అంటున్నారు. కాబట్టి మనమైతే పక్కా తినాలి. అంటే ఇట్లా అంటే మనకు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, పైనాపిల్, పప్పాయ, అవి అయితే అసలు తినొద్దు. అవి మనకి ఎంత గుర్తొచ్చినా అవైతే తినొద్దు గాయస్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.